నమస్తే ఫ్రెండ్స్. హాసన్ నుంచి ధర్మస్థలకు సుమారు 130 కిలోమీటర్లు ఉంటుంది. అంతా ఘాట్ రోడ్డే అయితే కూడా ఎక్సలెంట్గా ప్రయాణానికి ఎంతో అనుకూలంగా ఉంది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మెల్లిగా సాగిన ఈ మా ఘాట్ రోడ్ ప్రయాణము 2 గంటలకు పైగానే సమయం పట్టింది. ఇంకా ఈ ధర్మస్థల క్షేత్ర విశేషాల్లో ఓ మంచి విశేషం ఏమిటంటే ఇక్కడ సెల్ ఫోన్స్ తీసుకెళ్లేందుకు గుడిలోకి అనుమతి ఉంది. మేము 10:30కి అయితే వెళ్ళాము, కానీ 12:30కు దర్శనం అన్నారు. కాబట్టి అక్కడ వేచి ఉన్నాము ఒక 2 గంటలు. సరిగ్గా అదే సమయానికి స్వామివారికి నైవేద్య సమయం అంట. ఆ నైవేద్యం సమర్పించిన తర్వాత కేవలం అరగంటలో మాకు 200 రూపాయల టికెట్తో బ్రహ్మాండంగా ప్రశాంతంగా స్వామివారి దర్శనం చాలా బాగా అయింది. ధర్మస్థలంలో ఇప్పుడు చాలా మార్పులు చేశారు. అక్కడ భక్తుల కోసము కొత్త క్యూ కాంప్లెక్స్ చేశారు. నిజంగా అది ఇన్క్రెడిబుల్ అని చెప్పాలి. భక్తులు ఎంతో సౌకర్యంగా కూర్చునే విధంగా అక్కడ డిజైన్ చేసినారు. చాలా అద్భుతంగా ఉంది. అక్కడ టీవీ ఫెసిలిటీస్ కూడా ఇచ్చినారు. ఆ తర్వాత అక్కడ భోజనానికి వెళ్ళేందుకు టైం లేకుండా మేము వెళ్ళలేదు. కానీ అన్నదాన సత్రంలో కూడా ఇప్పుడు భక్తుల సౌకర్యార్థము చక్కగా డైనింగ్ టేబుల్స్ కూడా వేసినారని చెప్పినారు. తర్వాత స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత మంజునాథ స్వామివారి మహిమ, ఆ మనశ్శాంతి, ఆ అనుభూతి అయితే మాటలో చెప్పడం ఎవరికి సాధ్యం చెప్పండి. కేవలం మంజునాథ స్వామి వారే కాకుండా ఆ కాంప్లెక్స్ లోపల అప్పన్న, వినాయక స్వామి వారు, కనికా పరమేశ్వరి అమ్మవారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా భక్తి శ్రద్ధలతో దర్శించుకొని మనసారా 4 గుడులను కూడా దర్శించుకొని నెమ్మదిగా బయటకు వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నాము.